హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ న్యూస్ పేపర్లో వచ్చిన ఐటమ్స్ని అనాలిసిస్ చేద్దాం. ముందుగా ఆదాబ్ హైదరాబాదు పేపర్ చూద్దాం. తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేదు, రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్నాయి, మంచినీటి సరఫరా విషయంలో ఏ విధమైన ఆందోళన అవసరం లేదు, అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలి, అధికారులను ఆదేశించిన సిఎస్ శాంతికుమారి, పగడ్బందీగా 10 పరీక్షల నిర్వహణకు సూచనలు. మొత్తానికి చీఫ్ సెక్రటరీ శాంతికుమారి గారు నిన్న ప్రెస్తో మాట్లాడుతూ తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేదు, రిజర్వాయర్లైనా నీళ్లు ఉన్నాయి, తాగునీటికి సంబంధించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, రిజర్వాయర్లో సరిపడా నీటి నిల్వలు ఉన్నాయి, మంచినీటి సరఫరా విషయంలో ఏ విధమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రజలకు ఒక సందేశం ఇచ్చారు. ఎందుకంటే గత 15 రోజులుగా 20 రోజులుగా బెంగళూరులో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. స్నానానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి, తాగటానికి నీళ్ళు లేని పరిస్థితి, వారానికి ఒకసారి స్నానం చేసే పరిస్థితి బెంగళూరులో ఉందని చెప్పి లైన్లో నిలబడి క్యాన్లలో తాగటానికి నీళ్లు తీసుకుపోతున్న పరిస్థితి, కొనుక్కోవడానికి కూడా నీళ్ళు దొరకని పరిస్థితులు బెంగళూరులో ఉంది. ఆ విపత్కర పరిస్థితి నుంచి జాగ్రత్త పడండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. దానిలో భాగంగా మొత్తానికి సిఎస్ గారు మొత్తం ఏర్పాట్లు చేసిన రిజర్వాయర్లలో సఫిషియెంట్గా వాటర్ ఉన్నాయి, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఒక ప్రకటన చేశారు. మొత్తానికి ఇది ఒక రిలీఫ్ ప్రజలకు సంబంధించి. అది నిజంగా మరి ఆందోళన లేకుండా ఉన్నాయా, ప్రకటనలకే పరిమితం అయితే అనేది చూడాలి. ప్రకటనల పరిమితం కాకుండా రాబోయే ఏప్రిల్ మే నెల చాలా తీవ్రంగా ఎండలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా చెరువులు రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గినాయి. వాటిని సరిగా ఏర్పాటు చేసుకొని, ఎందుకంటే పశువులకు తాగడానికి నీళ్ళు కావాలి, మనుషులకు తాగడానికి నీళ్ళు కావాలి, వాడుకోవడానికి నీళ్ళు కావాలి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి సమీక్ష చేయాలి. ఎందుకంటే ఎలక్షన్ హడావుడి ఇదంతా ఉంటుంది, రాజకీయ నాయకులు పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ పరంగా కొంత ఆ ఎలక్షన్ హడావుడిలో ఉంటారు. కాబట్టి అధికారులుగా మీరు దీనిపైన తగు జాగ్రత్తలు తీసుకుంటే ప్రజలకు మంచి జరిగింది. అవసరమైన చోట్ల మరమ్మతులు కూడా చేపట్టాలన్నారు. ఇంకోటి 10వ తరగతి పరీక్షలు కూడా పగడ్బందీగా నిర్వహించాలని చెప్పి వారు అధికారులకు చెప్తున్న పరిస్థితి. ఇది ఒక వార్తగా ఆదాబ్ హైదరాబాదు. మహారాష్ట్రలోనూ బీఆర్ఎస్ షాకు, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మాణిక్రావు కదం రాజీనామా. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరిన మాణిక్రావు కదం అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత నెలగా అధినాయకత్వం మౌనం, కేంద్ర నాయకత్వం నుంచి దిశానిర్దేశం లేకపోవడంతో రాజీనామా చేసినట్టు వెల్లడి. మహారాష్ట్రలోనూ బీఆర్ఎస్ షాక్, మహారాష్ట్రలోనే తెలంగాణలోనే అవుతుంది. తెలంగాణలో దిక్కులేదు, ఇక మహారాష్ట్రలో ఒరిస్సాలో ఎవడు పట్టించుకుంటాడు? వాళ్ళ ఫోన్లో ఎత్తట్లేదు. అటు నెల 15 రోజుల నుంచి వాళ్ళు ఫోన్లు చేసి ఉత్తరాలు రాసి ఏం సార్ మనం ఏంది, మన స్టాండ్ ఏంది, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయని అడిగితే ఒక్కడు కూడా ఇలా మాట్లాడినోడు లేడు. వీళ్ళ బాధ వీళ్ళకి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేటీఆర్ హరీష్ రావు పోయి ఢిల్లీలో ఉండే, ఆయన కాలిరిగి తుంటిరిగాము కేసీఆర్ ఇంట్లో ఉండే, రోజు ఒక ఎమ్మెల్యే రోజు ఒక ఎంపీ బయటికి పోతుండే, అంతా ఆగమాగం అడుగు ఉంది బీఆర్ఎస్ పరిస్థితి. ఇక మహారాష్ట్ర ఎక్కడది, ఒరిస్సా ఎక్కడది? ఇవన్నీ డైలాగులు. ఎలక్షన్ ముందు నేను దేశాన్ని వెళ్తా, మోడీకి కాంగ్రెస్ పార్టీకి నేనే ఆల్టర్నేటివ్ అని కేసీఆర్ కోతలు కోసిండు. తెలంగాణ ప్రజల కర్రు గాల్చి వాత పెట్టాలక ఇప్పుడు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. కేసీఆర్ యొక్క రాజకీయం, బీఆర్ఎస్ పార్టీ యొక్క రాజకీయం ఎప్పుడు గెలిస్తే తప్ప ఓడిపోతే ప్రజలకు అందుబాటులో ఉండరు, ప్రజల గురించి పట్టించుకోరు, ప్రజా సమస్యలపైన మాట్లాడరు. గెలిస్తే వస్తారు మళ్ళా కాలర్ ఎగరేసుకొని, ఓడిపోతే సపోర్ట్ చేయరు. ఇది ఎప్పుడు ఉంది? ఎందుకంటే డిసెంబర్ 3న రిజల్ట్ వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కేసీఆర్ ప్రెస్ ముందుకు వచ్చి ఒక్క నల్గొండ బహిరంగ సభలో తప్ప ఎక్కడా కేసీఆర్ బయటకు వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి ఎందుకు ఓటమికి గల కారణాలు ఏంది, భవిష్యత్ కార్యాచరణ ఏందని ఒక పార్టీ అధ్యక్షుడిగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిగా, ఉద్యమాన్ని నడిపిన వ్యక్తిగా కనీసం తెలంగాణ ప్రజలపై విశ్వాసం ఉంటే మాట్లాడే పరిస్థితి లేదు. ఇక మహారాష్ట్ర వాడికి ఏం చెబుతారు, ఒరిస్సా వాడికి ఏం చెబుతారు? ఇది ఒక వార్తగా ఇచ్చింది. ఇంకోటి, వాకాటి కరుణ మాయాజలం, రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించిన నాటి విద్యాశాఖ ప్రభుత్వ కార్యదర్శి, డిగ్రీ లెక్చరర్ల జోన్ల మార్పులో చేతివాటం, అంతర్రాష్ట్ర అధ్యాపకుల నుంచి ముడుపులు, ఏపీ నుంచి వచ్చిన 14 మంది లెక్చరర్లకు మొదటి మల్టీజోన్ కేటాయింపు, యూనియన్ లీడర్ రంగప్రవేశంతో మల్టీజోన్ 2కు కేటాయింపు, బదిలీల్లో గట్టిగానే డబ్బులు దండుకున్నట్టు ఆరోపణలు, ఆర్టీఐలో సమాచారం కోరగా వివరాలు బహిర్గతం చేయమని వెల్లడి, మాయమాటలతో చట్టాన్ని ఉల్లంఘిస్తున్న పౌర సమాచార అధికారి రాజశేఖర్, ఈ వ్యవహారంపై చర్యలు తీసుకొని సిసిఈ కమిషనర్ బి వెంకటేశం. ఇది వాకాటి కరుణ గారు ఉన్నత విద్యా మండలికి సంబంధించి సెక్రటరీగా పనిచేశారు గత ప్రభుత్వంలో. వారి హయాంలో అనేక రకాల అవకతవకలు జరిగింది. డిగ్రీ కాలేజ్ లెక్చరర్ల బదిలీకి సంబంధించి, కాంట్రాక్ట్ లెక్చరర్ రెగ్యులరేషన్కి సంబంధించి అనేక మంది అర్హత ఉన్న వాళ్ళని కూడా రెగ్యులర్ చేశారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇది ప్రధానంగా గతంలో కూడా
అనేకసార్లు ఆరోపణలు వచ్చినాయి, వార్తలు వచ్చినాయి పేపర్లో. ఏది మల్టీ జోన్ ఏపీ నుంచి వచ్చిన 14 మంది లెక్చరర్లకు సంబంధించి, ఏపీ నుంచి అంతర్రాష్ట్ర బదిలీల్లో భాగంగా వచ్చిన 14 మంది డిగ్రీ కాలేజ్ లెక్చరర్లకు సంబంధించి మల్టీ జోన్ 1 కేటాయించారు యాజ్ పర్ రూల్. దాని తర్వాత వాళ్ళు మల్టీ జోన్ 2కు రావడం కోసం యూనియన్ లీడర్ని సంబంధించి వాళ్ళ ద్వారాగా ఈ వాకాటి కరుణ గారిని అప్పుడున్న కొంతమంది ఆఫీసర్లు కలుసుకొని వాళ్ళు కొంత ఏదో లోపాయకారి ఒప్పందం చేసుకొని వాళ్ళకి మేమేలు ముట్టి అనేది ఒక ఆరోపణ ఉంది. దాంట్లో వాకాటి కరుణ గారు ప్రధానంగా ఉన్నారని చెప్పి వారికి యూనియన్ లీడర్లు ఈ ఏదైతే డిగ్రీ కాలేజీ లెక్చరర్ మల్టీ జోన్ 1 నుంచి 2కి ట్రాన్స్ఫర్ కావడం కోసం ప్రయత్నం చేస్తున్న 14 మందికి ఈ వాకాటి కరుణ గారికి మధ్యవర్తులుగా యూనియన్ లీడర్లు వ్యవహరించి కొంత డబ్బులు చేతులు మారినట్టు ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళు 1లో ఉండాల్సింది యాజ్ పర్ రూల్, ఇప్పుడు 2లో ఉన్నారు. దాని స్పష్టంగా రికార్డు ఉంది. వాళ్ళకి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం వాళ్ళు మల్టీ జోన్ 1లో ఉండాలి, కానీ ఈరోజు మల్టీ జోన్ 2లో పనిచేస్తున్నారు. ఏ రూల్ ప్రకారం, ఏ జియో ప్రకారం, ఏ బేసిస్ ప్రకారం చేశారంటే ఓన్లీ డబ్బులే బేసిస్, లంచాలే బేసిస్. ఇది ఒక పెద్ద మాయాజలము. దీనిపైన ఆర్టీఐ యాక్ట్లో దరఖాస్తు చేశారట కొంతమంది బాధితులు. ఎట్లా ఇచ్చారని దానికి ఆర్టీఐ యాక్ట్ని కూడా తూట్లు పొడిచి 2005 ఆర్టీఐ యాక్ట్ని తూట్లు పొడిచి ఆర్టీఐ కింద సమాచారం ఇచ్చేది లేదని నిరాకరించి కూర్చున్నారు. అంటే చట్టం అంటే భయం లేదు, ప్రభుత్వం అంటే భయం లేదు, ప్రజలంటే భయం లేదు. యథేచ్ఛగా వాళ్ళు కోరుకున్న పద్ధతిలో కోరుకున్న రకంగా చేసే పరిస్థితి ఉంది. చట్టాన్ని కాపాడాల్సిన ఐఏఎస్ ఆఫీసర్లు, రూల్స్ని ఫాలో అవ్వాల్సిన ఐఏఎస్ ఆఫీసర్లే ఇట్లా తొంగలో దొక్కితే వాళ్ళ కింద ఉన్న ఆఫీసర్లు ఏం చేస్తారు? అడ్డగోలుగా చేస్తారు. ఇది వాకాటి కరుణ గారు ఐఏఎస్ ఆఫీసర్, వారిపైన అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపైన ఇప్పుడున్న ప్రభుత్వం కనీసం విచారణ చేయట్లేదు. విచారణ చేయాలి అనేది ఇలా బాధితులు, ప్రజలు కోరుకుంటున్నారు. ఇక్కడ నవీన్ మిట్టల్ గారు, వారు సిసి కమిషనర్గా చేసిండు గతంలో. వీళ్ళిద్దరు కలిసి అనేక రకాల వ్యవహారాలు చేశారు. వాటిపైన అందరూ ఓపెన్గా మాట్లాడుకునే పరిస్థితి, కానీ ప్రభుత్వం స్పందించట్లే. ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు. వాకాటి కరుణ గారు, నవీన్ మిట్టల్ గారు చేసిన దందా గురించి, వాళ్ళు చేసిన అనేక అవినీతి అక్రమాల గురించి ఓపెన్గా వాళ్ళ డిపార్ట్మెంట్లు ఇప్పటికీ చర్చించుకుంటున్నారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. కానీ వాళ్ళపైన చర్యలు లేకపోగా ఇదే నవీన్ మిట్టల్ని CCLAలో ప్రధాన దాంట్లో ఉంచారు. ధరణిలో ప్రధాన భూమిక అయింది ఇప్పుడు ధరణి సంస్కరణలో. ఇట్లాంటి వ్యక్తులను పెట్టుకొని మీరు ధరణి సంస్కరణలు అంటే ప్రజలు ఏం కావాలి, ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నట్టు. కాబట్టి ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి. దీని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. కనీసం ఆర్టీఐలో సమాచారం కోరితే వివరాలు బహిర్గతం చేయకపోవడం అంటే ఎంత చట్టం వ్యతిరేకమైన పని, ఎంత అహంభావము, ఎంత మీకు ధీమా ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి. మల్టీ జోన్ 1లో ఉండాల్సిన 14 మంది మల్టీ జోన్ 2లోకి రావడానికి ఎన్ని ముడుపులు ముట్టినాయి, అందుకే మీరు బయటికి ఇవ్వట్లేదని ఇలా బయట ఆరోపణ. చర్చించుకుంటున్నారు. ఎన్ని లక్షల రూపాయలు ముడుపులు ముట్టుంటే మీరు ఆ సమాచారం దాయడానికి ప్రయత్నం చేస్తున్నారు. రూల్కి అగెనెస్ట్గా 1లో ఉండాల్సిన వాళ్ళు 2లోకి ఎట్లా పెట్టారు మీరు? దానిపైన సమానం చెప్పాలి, ఎంక్వైరీ చేయాలి ప్రభుత్వం. దీనిపై స్పష్టంగా చూడాలి. ఎందుకంటే దీన్ని వదిలేస్తే ఇంకోటి జరిగింది, ఇంకోటి వదిలేస్తే ఇంకోటి జరిగింది. పెద్ద పెద్ద 100 కోట్ల రూపాయల స్కాములు చేయడానికి కూడా వెనకాడరు వీళ్ళు. ఎందుకంటే భయం లేదు, చట్టం అంటే భయం లేదు, ప్రభుత్వం అంటే భయం లేదు, ప్రజలంటే భయం లేదు, మీడియా అంటే భయం లేదు. ఇది ఒక వార్తగా. దీనికి సంబంధించి కంటిన్యూషను 8th పేజీలో చూద్దాం. దీనికి ఏంది 8th పేజీలో ఏముందనేది. వాకాటి కరుణ మాయాజలం. 14 మంది అభ్యర్థులను జోన్ 1 నుండి జోన్ 2కు బదలాయిస్తూ వాకాటి కరుణ జారీ చేసిన ఉత్తర్వులు స్పష్టంగా కనపడుతుంది. జోన్ 1 నుంచి జోన్ 2కి 14 మందిని బదిలీ చేస్తూ ఆమె ఆర్డర్స్ పాస్ చేశారు. ఆర్డర్స్ పాస్ చేసిన సంబంధించిన కాగితం ఇది. ఎట్లా ఆర్డర్ పాస్ చేస్తారు, ఏ రూల్ పొజిషన్తోని, ఏ బేసిస్తో చేశారు అనేది చెప్పే నాదులు లేదు, దిక్కు లేదు. ఇవాళ ఇట్లాంటి స్పష్టమైన ఆధారాలతో ఉన్న అవకతవకల పైన కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ పైన చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వం ఏ ఇండికేషన్ ఇస్తున్నట్టు? పదే రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి గత ప్రభుత్వంలో చేసిన అవకతవకలు చేసిన అధికారులని పక్కన పెడతాం, వాళ్ళని శిక్షిస్తాం, వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం, విచారణ చేస్తాం. ఏది మీరు చేసే విచారణ? ఎక్కడ చేస్తున్నారు? స్పష్టంగా ఆర్టీఐ కింద సమాచారం అడిగారు, ఇచ్చేది లేదు అని రిజెక్ట్. ఎందుకు? వాళ్ళ దొంగ కథలని బయటపడతాయి, వాళ్ళు దేశం దొంగతనాలని బయటపడతాయి. పేరుకే ఉన్నత విద్యాశాఖ, కానీ అందులోని ఉన్నతాధికారులు మాత్రం అవినీతి తిమింగలాలే, సిగ్గుపడే పనులు చేసేశారు. ఏకంగా రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించి జోన్ 1 కేటాయించిన వారికి ఎంగిలి మెతుకులను ఆశపడి జోన్ 2కు బదలాయింపు చేశారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ అధినేత కేసీఆర్ ఇచ్చిన విచ్చలవిడి అనుమతితోనే అప్పటి విద్యాశాఖ ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, అప్పటి కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ ఇందులో ఉన్నారు. అందువల్ల
ఇందు లేదు అందుగలదనే సందేహం వలదు, ఎందెందు ఎతికినా అందందుగలదు వారి అవినీతి అన్నట్లు వారు ఇప్పటి వరకు ఎన్ని శాఖల్లో విధులు వెలగబెట్టారో ఆ వివరాలను సేకరిస్తే ప్రతి శాఖలో వారు విధులు నిర్వర్తించే సమయంలో లెక్కకు లేనంత అవినీతికి పాల్పడ్డట్టు బహిరంగంగానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఏపీ ఉద్యోగుల పంపకాల్లో భాగంగా 50 మంది డిగ్రీ అధ్యాపకులు కొన్నాళ్ల క్రితం రాష్ట్రానికి కేటాయించబడ్డారు. అయితే ఏపీ నుంచి తెలంగాణకు వచ్చే నాటికి అప్పటి బీఆర్ఎస్ సర్కార్ జీవో 317 తీసుకొచ్చింది. ఈ జీవో ప్రకారమే ఉద్యోగులకు జోనల్, మల్టీ జోనల్ పద్ధతిలో ఆయా ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు బదిలీల ప్రక్రియను చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఏపీ నుంచి తెలంగాణ కేటాయించబడిన 50 మంది డిగ్రీ అధ్యాపకులకు తొలుత సీనియారిటీ ప్రకారం పోస్టింగ్ ఇచ్చారు. వీరిని 2 మల్టీ జోన్లలో సీనియారిటీ బేస్డ్గా ఫస్ట్ పోస్టింగ్స్ ఇచ్చారు. ఇక ఏపీ నుంచి వచ్చిన 50 మంది డిగ్రీ అధ్యాపకులకు మొదటగా సీనియారిటీ ప్రకారమే బదిలీలు జరిగినప్పటికీ విద్యాశాఖలోని బ్రోకర్ లీడర్ల ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోవడం గమనార్హం. తెలంగాణలో 2 మల్టీ జోన్లుగా మల్టీ జోన్ 2కే ఎక్కువ మంది ఉద్యోగులు ప్రయారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. హైదరాబాదు, రంగారెడ్డి, వికారాబాదు, సంగారెడ్డి వంటి కీలక జిల్లాలు మల్టీ జోన్ 2లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సహజంగానే మల్టీ జోన్ 2కు డిమాండ్ ఏర్పడింది. అయితే డిమాండ్ ఎలా ఉన్నా జీవోస్ 317 ప్రకారం సీనియారిటీ ఆధారంగా ఉద్యోగులకు జోన్ల కేటాయింపు చేయాల్సి ఉంటుంది. ఇది కథ. రంగారెడ్డి, హైదరాబాదు, ఈ ప్రాంతాలు, వికారాబాదు, ఇది ఏదైతే హైదరాబాద్ అవుట్స్కర్ట్స్కి దగ్గరలో ఉన్న కాలేజీలలో ఉద్యోగం చేయడానికి సహజంగా ప్రయారిటీ ఇస్తారు. ఇది మల్టీ జోన్ 2. మల్టీ జోన్ 1 అంటే రూరల్ ఏరియాస్, అటు ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ ఏదైతే హైదరాబాద్కి దూరంగా ఉన్న ప్రాంతాలు. సీనియారిటీ ప్రకారం 317 జీవో ప్రకారం ఈ 14 మంది వ్యక్తులు మల్టీ జోన్ 1లో కేటాయించబడ్డారు. ఏ బేసిస్లో, ఏ సీనియారిటీ బేస్లో, ఏ జీవో బేస్లో, ఏ యాక్ట్ బేసిస్లో మళ్ళీ మల్టీ జోన్కి వచ్చారు అంటే ఇట్లా ఐఏఎస్ ఆఫీసర్ సమాధానం చెప్పే పరిస్థితులు డైరెక్ట్ ఉత్తర్వులు ఇచ్చారు. డైరెక్ట్ ఇది రూల్ వయలేషను, ఎగనెస్ట్ రూలు అయినప్పటికీ వాళ్ళ దగ్గర కొన్ని ముడుపులు తీసుకొని ఇచ్చారనేది ప్రధానంగా ఆరోపణ ఉంది. పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. కానీ దీనిపైన ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కిమ్ అన్న పరిస్థితి లేదు. దానిపైన అసలు పట్టించుకున్న నాదు లేదు. ఇప్పుడు బుర్రా వెంకటేశం గారు ఉన్నారు, ఎడ్యుకేషన్ సెక్రటరీ. దానిపైన కనీసమైన దానిపైన విచారణ, ఇంటర్నల్ డిపార్ట్మెంటల్ విచారణ చేయాలిగా. ఎందుకు, ఎట్లా వచ్చారు ఈ 14 మంది? ఈ 14 మంది కథ ఏంది? వీళ్ళ సీనియారిటీ ఏంది? 317 జీవో ప్రకారం వీళ్ళకున్న సీనియారిటీ ఏంది? సీనియారిటీ ప్రకారం ఈ జోన్లో 2లో ఫిట్ అవుతున్నారా, 1లో ఫిట్ అవుతున్నారా అనేది విచారణ చేయాల్సిన నైతిక బాధ్యత, కనీసం నైతిక బాధ్యత ఉండాలి కదా. అంటే మీరు ఐఏఎస్లు కాబట్టి ఒకరికొకరు సహకరించుకునే పద్ధతి చేస్తున్నారా అనేది ఇలా బుర్రా వెంకటేశం గారి పైన కూడా కొంత అనుమానం వస్తుంది ప్రజల్లో. దానిపైన చర్చ జరుగుతుంది బయట. ఎందుకు బుర్రా వెంకటేశం గారు దీనిపైన చర్యలు తీసుకోవట్లేదు? స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి, పేపర్లో అనేక సార్లు వస్తుంది, మీడియాలో అనేక సార్లు వస్తుంది. ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది ఇలా బయట చర్చ జరుగుతుంది. కాబట్టి బుర్రా వెంకటేశం గారు దయచేసి ఇప్పటికైనా దీనిపైన చర్య తీసుకోవాలి. ఇంటర్నల్ ఎంక్వైరీ చేయాలి, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేయాలి, అవసరమైతే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ చేయాలి, చేసి వీళ్ళని శిక్షించాలి, వీళ్ళపైన మెమో ఇవ్వాలి, వీళ్ళపైన ఛార్జ్ మెమో ఇవ్వాలి అవసరమైతే. అట్లా చేస్తే తప్ప ఆఫీసర్గా భయం ఉండదు. ఇది ఒక వార్తగా ఇచ్చారు. ఇంకోటి ఏదో డొంక కదిలిందని కూడా ఒకటి ఇచ్చారు. ఈ పేపర్లో రాస్తున్నారు కానీ ఎక్కడ చర్యలు లేవు. కొత్త ప్రభుత్వంలో కూడా కనీసం చర్యలు లేకపోవడం దారుణం. కదులుతున్న డొంకాట. తెలంగాణ జెన్కో జేపీఏ నియామకాల్లో భారీ అక్రమాలు పార్ట్ 3. టీఎస్ జెన్కోలో విజిలెన్స్ విచారణ షురు. ఆందోళనలో అనర్హులైన అభ్యర్థులు. రికార్డులు పాత ఆఫీసులో ఉండడం వెనక అంతర్యం ఏమిటి? రికార్డులు మార్చే ప్రయత్నంలో బోగస్ గాళ్లు, సహకరిస్తున్న విద్యాశాఖ అధికారులు, అవినీతి అధికారుల భర్తం పట్టాలంటున్న బాధితులు. భర్తం పట్టాలని బాధితులు ఎప్పుడు అంటారు, కానీ పట్టేది లేదు, మను లేదు. మొత్తం కదులుతుందట డొంక. దీనిపైన హైదరాబాద్లో గతంలో కూడా వార్త వచ్చింది. అనేక అనర్హులను నియమించుకున్నారు, డబ్బులు తీసుకొని నియామకాలు చేపట్టారు. ఆ నియామకాలపైన కంప్లైంట్ వచ్చింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ చేస్తుంటే సహకరించేటోడు లేడు, ఆ రికార్డులు ఉండవు. దానికి మళ్ళీ విద్యాశాఖ సహకారం అంటే నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారు. ఇట్లాంటి వ్యక్తులను పట్టుకోవాలా? ఇట్లాంటి దొంగలను పట్టుకొని శిక్షిస్తే చట్ట ప్రకారం అప్పుడు భయం ఉంటుంది. వాళ్ళు దేనికైనా వెనకాడరు. ఇట్లా వదిలేస్తే దేనికైనా వెనకాడరు. ఇది హైదరాబాద్కు సంబంధించి ఈనాడు పేపర్ చూద్దాం. కాంగ్రెస్ పంచతంత్రం అట. ఇంటింటికి గ్యారంటీ పేరుతో 5 న్యాయాలు, 25 హామీలతో జాతీయ పార్టీ మేనిఫెస్టో. అణగారిన వర్గాలు, యువత, మహిళలు, కార్మికులు, రైతులకు న్యాయం, ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం, రాజ్యాంగ సంస్థల స్వతంత్రత చట్టం, సిడబ్ల్యూసి భేటీలో తుదిరూపు అని చెప్పి అస్త్రాలతో సార్వత్రిక ఎన్నికలు సిద్ధమవుతుంది.
కాంగ్రెస్ పార్టీ 5 అస్త్రాలతో సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతుందట. కాంగ్రెస్ పార్టీ నిన్న సిడబ్ల్యూసీ మీటింగ్ జరిగింది. 5 అస్త్రాలట. ఇక్కడ 6 గ్యారెంటీలు ఎట్లా ఇచ్చారో అక్కడ 5 అస్త్రాలట. సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ఇంటింటికి గ్యారంటీ పేరుతో 5 న్యాయాల కింద 25 హామీలను ఇవ్వనుంది. 5 న్యాయాలు 25 గ్యారంటీలు. పాంచ్ న్యాయ్ 25 గ్యారంటీ. పాంచ్ న్యాయ్ 25 గ్యారంటీ అట. 5 న్యాయాలు, దాంట్లో 5లో మళ్ళీ 25 గ్యారంటీలట పేరుతో. అంటే పాంచ్ న్యాయ్ 25 గ్యారంటీ పేరుతో ఆ పార్టీ మేనిఫెస్టో సిద్ధమైంది. అందులో భాగీదారీ అంటే అణగారిన వర్గాలు, భాగీదారి అంటే వాళ్ళకొక న్యాయం అట. న్యాయ్ భాగీదారి న్యాయ్, కిసాన్ న్యాయ్ అంటే రైతులకు సంబంధించిన న్యాయ్, యువ న్యాయ్, నారీ న్యాయ్, కార్మిక న్యాయ్, ఇట్లా 5 న్యాయాలు యువతకు సంబంధించి, కార్మికులకు సంబంధించి, కిసాన్కి సంబంధించి, భాగీదారికి సంబంధించి, మహిళలకు సంబంధించి ఈ 5 వర్గాలను ఎన్నుకున్నారు. మహిళల్ని, భాగీదారులని అంటే అణగారిన వర్గాల్ని, యువతని, రైతుల్ని, కార్మికుల్ని. వీళ్ళకి మళ్ళా ఈ 5 హామీలలో 25 గ్యారెంటీలు ఇచ్చే పరిస్థితి ఉందట. వీటికి ఇదే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉండబోతుంది రాబోయే ఎన్నికల్లో అని ఒక స్పష్టంగా తెలుస్తుంది. ఏ న్యాయంలో ఏముంది, యువ న్యాయ్, మహిళా న్యాయ్, ఇట్లా న్యాయాన్ని వాళ్ళకి ఏమి స్కీములు ఇస్తారనేది దీంట్లో చెప్తున్నారు. ఇది రేపు కాంగ్రెస్ పార్టీ పంచతంత్రంతోనే దేశవ్యాప్తంగా ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది. 5 న్యాయాలు, 25 గ్యారెంటీలు, దాంట్లో అనేక రకాలు ఉన్నాయి. మరి అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అయింది అనేది చూడాలి. మహిళా న్యాయలో ప్రతి పేద కుటుంబంలోని మహిళకు మహాలక్ష్మి పేరుతో ఏటా ₹1,00,000 సాయం అట. మరి ఇది అమలు అయిద్దా? ఇప్పుడున్న బడ్జెట్ సపోర్ట్ చేద్దా? లేదు. ప్రతి ఏటా ప్రతి మహిళకి, పేద మహిళకి ₹1,00,000 అట. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు. ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకం, మహిళా కార్యకర్తల వేతనాలు రెట్టింపు. అధికార మైత్రి పేరుతో గ్రామాల్లోని మహిళలు చట్టపరమైన హక్కులను పొందేందుకు ఏర్పాట్లు. వర్కింగ్ ఉమెన్ హాస్టల్. ఇది మహిళా న్యాయాలు ఇవన్నీ వస్తాయి. ప్రతి మహిళకి ₹1,00,000 ఒక సంవత్సరానికి, పేద మహిళలకి 50% రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకి. ఇంకా కొన్ని అంగన్వాడీ, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులకు వాళ్ళకి జీతాలు పెంచే కార్యక్రమం, ఇవన్నీ కూడా మహిళా న్యాయాలు వస్తాయి. యువ న్యాయాలు ఏముంది? భారతీయ భరోసా కింద 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు. తొలి ఉద్యోగం పక్కా పేరుతో ఉపాధి, ఏడాదికి 1,00,000 చెల్లిస్తూ ఏడాది పాటు అప్రెంటిస్షిప్, ప్రభుత్వ పరీక్షల పేపర్ లీక్ కాకుండా ప్రత్యేక చట్టం, డెలివరీ బాయ్స్కు మెరుగైన పని పరిస్థితులతో పాటు సామాజిక భద్రత, యువరోషిణి పేరుతో 5,000 కోట్లతో స్టార్టప్ ఫండ్. ఇది యువ న్యాయట. ప్రతి 30 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తాం. మొదట పక్కా ఉద్యోగం పేరుతో ₹1,00,000 సాయం చేసి అప్రెంటిస్ చేపిస్తారట. ఇది ఒకటి చెప్పారు. ఈ 5 యువ న్యాయం, మహిళా న్యాయం, మరి కిసాన్ న్యాయం కూడా ఉంది. దాంట్లో చూద్దాం ఏముందనేది. దీనికి సంబంధించి సెకండ్ పేజీలో ఉంది. కిసాన్ న్యాయ్ స్వామినాథన్ ఫార్ములా ప్రకారం కనీస మద్దతు ధరకు చట్టబద్ధత. రైతుల రుణమాఫీకి ప్రత్యేక కమిషన్. పంట నష్టానికి 30 రోజులుగా బీమా పరిహారం. రైతులకు ప్రయోజనం కలిగించే స్థిరమైన దిగుమతి విధానం. వ్యవసాయ రంగంలో ఇన్పుట్స్ జిఎస్టీకి రద్దు. ఇన్పుట్స్పై జిఎస్టీ రద్దు అట. ఇది కిసాన్ రైతులకు సంబంధించి. స్వామినాథన్ కమిషన్ ఫార్ములా ప్రకారం ప్రతి రైతుకి కనీస మద్దతు ధరకు ప్రతి పంటకి ఇస్తారట. చట్టబద్ధత. రైతు రుణమాఫీకి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తారట. ఇది ఒకటి. శ్రామిక న్యాయ కార్మికులకు సంపూర్ణ ఆరోగ్య హక్కుకు చట్టం. ఇందులో ఉచితంగా పరీక్షలు, మందులు, చికిత్స, సర్జరీలు, అవసానం దశలో సంరక్షణ, ఉపాధి హామీ కూలీలతో సహా అందరికీ రోజుకు కనీసం ₹400 వేతన గ్యారంటీ. ఇది కార్మికులకు సంబంధించి శ్రామిక న్యాయంలో కార్మికులకు కనీసం ₹400, ఉపాధి హామీ కార్మికులకు కూడా కనీసం రోజు కూలి 400 వచ్చేటట్టు, గరిష్టం ఎంత అయినా ఉండొచ్చు. అది ప్లస్ బీమా, ఉచిత ఆరోగ్య బీమా అట. దాంట్లో అన్ని మందులు, సర్జరీలు అన్నీ వస్తాయట. ఇది అసంఘటిత రంగ కార్మికులకు జీవిత బీమా, ప్రమాద బీమా కూడా ఇవన్నీ ఇస్తారట. భాగీదారీ న్యాయం అంటే అంటే అణగారిన వర్గాలకు సంబంధించిన న్యాయం. సామాజికంగా, ఆర్థికంగా కులగణన, రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ మైనారిటీలకు 50% కోటా పరిమితి ఎత్తివేత. అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు ఇప్పుడు 50% దాటొద్దు అనేది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఉంది. ఆ పరిమితిని ఎత్తేస్తారట. 50 కావచ్చు, 60 కావచ్చు, 70 ఎంత అని ఇచ్చుకోవచ్చు అనేది మేము వస్తే చేస్తాం భాగీదారులకు సంబంధించి అని చెప్పి చెప్తుంది. జనాభాకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీలకు బడ్జెట్ కేటాయింపు. ఏడాదిలోగా అటవీ హక్కుల చట్టం కింద ఉన్న వివాదాల పరిష్కారం. ఎస్టీలు అధికంగా ఉన్న ప్రాంతాలను షెడ్యూల్ ఏరియాలుగా నోటిఫై. ఇది వాళ్ళు ఇచ్చే 5 న్యాయాలపైన 25 గ్యారంటీలకు సంబంధించి నిన్న సిడబ్ల్యూసీలో చర్చించారు. దీంతోనే ఎలక్షన్కు పోయే అవకాశం ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఇది ఈనాడు పేపర్కి సంబంధించి. దిశ పేపర్ చూద్దాం. హిస్టరీ రిపీట్స్. కాంగ్రెస్లో బీఆర్ఎస్ఎల్పీ విలీనం, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏఐసిసి. ఏఐసిసియే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట.
కాంగ్రెస్లో బీఆర్ఎస్ఎల్పిని విలీనం చేసుకోవడానికి ఏఐసిసికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం అనుమతి అడిగితే మీరు చేసుకోవచ్చు అని చెప్పిందట. అది హిస్టరీ రిపీట్స్ అంటే 2014, 2018లో కేసీఆర్ ఏదైతే చేసిండో ఆ హిస్టరీనే వీళ్ళు రిపీట్ చేస్తున్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమందిని గెలిచిన వాళ్ళని టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకుంటూ కేసీఆర్ కండువా కప్పి డైరెక్ట్ మంత్రి పదవి ఇచ్చాడు తలసానికి. అయితే 2018లో 88 సీట్లతో మెజార్టీ ఇచ్చినప్పటికీ మళ్ళీ కూడా 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని 2 టీడీపీ ఎమ్మెల్యేలని జాయిన్ చేసుకుంటూ కండువా కప్పిండు, విలీనం చేసుకుంటూ ఆ విలీన కార్యక్రమం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మీద ప్రయోగం చేయబోతుంది. బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాలు గెలిచింది. దాంట్లో 26 మంది బయటకు వస్తే 2/3 మెజార్టీ ఉన్నట్టు. 2/3 వచ్చిందంటే ఎటుంటే అది వాళ్ళదే బీఆర్ఎస్ఎల్పీ అయింది. ఆ వ్యూహం కోసం ఏఐసిసిని అనుమతి అడిగితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చేరేందుకు 30 మంది ఎమ్మెల్యేలు రెడీ. ఇప్పటికే దాదాపుగా చర్చలు పూర్తి, గేట్లు ఎత్తేందుకు హస్తం సిద్ధం. లోక్సభ ఎన్నికల్లోపే అంతా సెట్ రైట్. గతంలో సిఎల్పిని విలీనం చేసుకున్న కేసీఆర్ గులాబీ బాస్కి రేవంత్ కౌంటర్ వ్యూహం. ఇది హిస్టరీ రిపీట్ అట. ఏఐసిసి దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని దిశ పేపర్లో రాసింది. ఏఐసిసికి ఇట్లా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే విలీనం చేసుకునే పరిస్థితి ఉంటే సరే, బీఆర్ఎస్ పార్టీ అధినేత ఏం తక్కువ కాదు. 2014లో 18లో చేసిండు. ఆయన చేసింది 100కి ముమ్మాటికి తప్పే, 100కు 100% తప్పే, దాంట్లో డౌటే లేదు. తప్పు చేసిండు, తప్పుని ఎంకరేజ్ చేసిండు. కుక్క కాటుకి చెంపదెబ్బ అన్నట్టు ఉండాల్సిందే. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీగా బీజేపీ పార్టీ పైన గత 10 సంవత్సరాలుగా అనేక ఆరోపణలు చేస్తుంది. ప్రతిపక్ష పార్టీలను విచ్ఛిన్నం చేస్తుంది, ప్రతిపక్ష పార్టీని ఎమ్మెల్యేలను కొంటుంది, ప్రభుత్వాలను కూలగొడుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలని, ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాలను కూలగొడుతుంది. కూలగొట్టడంలోనే ఆయన నరేంద్ర మోడీ దిట్ట. ఆ కూలగొట్టేదానికి ఈడీని, సిబిఐని, ఐటీని అనేక రకాలుగా వాడుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులను బెదిరిస్తున్నారు అని చెప్పి దానికి మీరు వ్యతిరేకము, వేరే పార్టీ ప్రభుత్వాలను పడగొట్టొద్దని మీరు చెప్పారు పదే పదే. మరి మీరు ఇప్పుడు చేస్తున్నది ఏంది? ప్రతిపక్షాలను జాయిన్ చేసుకోవడానికి మీరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంటే, విలీనం చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే ఎస్ ఇది కరెక్టే, బీజేపీ వాళ్ళు చేసేదని మీరు ఒప్పుకుంటున్నారా? ఇదే కదా మీరు బీజేపీ పైన గత 10 సంవత్సరాలుగా మా పార్టీ ఎమ్మెల్యేలను కొంటున్నారు, మా పార్టీ ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకుంటున్నారు, ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు, పడగొడుతున్నారు, చీల్స్తున్నారు అని చెప్పారు. ఇది కర్ణాటక విషయం కానీ, మధ్యప్రదేశ్ కానీ, చాలా రాష్ట్రాలకు సంబంధించి రాజస్థాన్ కానీ రకరకాలుగా ప్రయత్నాలు చేశారని మీరు మొత్తుకున్నారు మొన్నదాకా. మళ్ళీ మీరు గ్రీన్ సిగ్నల్ ఇటువైంది. ఎస్ మీరు కొన్ని విలువలకు కట్టుబడి ఉండాలిగా. మీరు 10 సంవత్సరాల నుంచి మీరు బాధితులు, విలువలకు కట్టుబడి ఉండకుండా మీరు కూడా గేట్లు ఎత్తి మేము కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తామంటే, అంటే మీకు అవకాశం ఇచ్చినప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు, అవకాశం లేనప్పుడు ఇది తప్పు అంటారు. ఇది ఏ పార్టీకైనా మంచిది కాదు, అటు కేసీఆర్కైనా, ఇటు కాంగ్రెస్ పార్టీకైనా, అటు బీజేపీ పార్టీకైనా. ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు ఎవరు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు, ఎవరు విచ్ఛిన్నం చేస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు. ఆ చేసిన వాళ్ళకి ఎట్లా గుణపాఠం చెప్పాలనేది ప్రజల చేతిలో ఓటు అనే ఆయుధం ఉంది. ఆ ఓటు అనే ఆయుధంతో వాళ్ళు గుణపాఠం చెప్పడానికి రెడీగా ఉంటారు. కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ పైన విశ్వాసంతో ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, ప్రభుత్వాన్ని నడుపుకోవాలి తప్ప ఇప్పుడు వాళ్ళ పార్టీలోంచి జాయిన్ చేసుకొని గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఒక ఇండికేషన్, రాంగ్ ఇండికేషన్ పోయే అవకాశం ఉంది. ఇది 30 మంది ఎమ్మెల్యేలు అయితే రెడీగా ఉన్నారంటే జాయిన్ అవుతారు, దాంట్లో డౌట్ లేదు. ఎలక్షన్ లోపే పట్టిస్తారు, బీఆర్ఎస్ పార్టీని ఖతం పట్టిస్తారు. 30 మంది అంటే ఇక 9 మంది ఉంటారు. 9 మందిలో వాళ్ళ కుటుంబ సభ్యులే 3 ఉన్నారు, కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్. 3 పోతే ఇంకా 6 ఉంటారు బయట వాళ్ళు. మరి 6 కూడా గ్యారంటీ ఉందా లేదా? 30కి ఇంకా 6 యాడ్ అవుతాయా అనేది కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, దీంట్లో డౌటే లేదు. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీ నాయకుడు ఏదో ఒకటి ఆశిస్తాడు. ఒకటి నియోజకవర్గ అభివృద్ధి కొంతమంది ఉంటారు, కొంతమంది వ్యాపారాలు ఉన్నాయి, కొంతమంది రకరకాల పనులు ఉంటాయి, కాంట్రాక్టులు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రయారిటీ ఉంది. కాబట్టి తప్పనిసరిగా అధికార పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశమే ఉన్నట్టు కనిపిస్తుంది. ఇది దిశ పేపర్కి సంబంధించి. నమస్తే తెలంగాణ. 100 కోట్ల పంట నష్టం, సోమవారం వరకే 50,000 ఎకరాల్లో పలు పంటలు ధ్వంసం వచ్చింది ఒక వార్త. ఎకరాకు 10,000 ఇవ్వండి. రాళ్ల వానతో దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలి. వడగళ్ల వాన అన్నదాతలను ఆగం చేసింది. పంట చేతికొచ్చే సమయంలో కన్నీళ్లు మిగిలించింది. ఇలాంటి సమయంలో కేసీఆర్ స్వయంగా భరోసా ఇచ్చేవారు, మీరెందుకు స్పందించడం లేదు అని ప్రభుత్వానికి హరీష్ రావు ప్రశ్నించిండు. ప్రభుత్వం స్పందించాలి. వాస్తవంగా వడగళ్ల వానతో పాపం రైతులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఎకరానికి 10,000 ఇస్తారా, 5,000 ఇస్తారా, 15,000 ఇస్తారా అని ప్రభుత్వం స్పందించాలి. దానిపై సమీక్ష చేయాలి. వాస్తవంగా అది ఏ పార్టీ నాయకుడైనా కావచ్చు అడిగింది. కానీ ప్రజల కోసం, పంట నష్టపోయిన రైతుల కోసం కాబట్టి రైతు ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మీరు పదే పదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటుంది కాబట్టి దీనిపైన స్పందించాలి.
ఆడేముందో ఫీల్డ్ లెవెల్లో ఆఫీసర్లను పంపించండి, ఏమి నష్టం జరిగిందనేది అంచనా వేసి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చే కొంత రిలీఫ్ ఇచ్చే అవకాశం ఉంటే ఇస్తే మంచిగా ఉంటుంది. 50,000 ఎకరాల్లో పంట నష్టపోయిందట పలు రకాలుగా. మరి వీళ్ళు పోయి ఢిల్లీలో కూర్చున్నారు. కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ఏం ఫామ్ హౌస్లో కూర్చుండు, మన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పోయి ఢిల్లీలో కూర్చుండు. సిడబ్ల్యూసీ మీటింగు, ఎంపీల సెలక్షను. మరి ప్రభుత్వం ఎవరు నడపాలి? ప్రభుత్వానికి సంబంధించిన ఈ పంటలు నష్టపోయిన రైతుల గురించి ఎవరు ఆలోచించాలంటే అధికారులు ఆలోచించాలి. అధికారులకు కనీసం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చి వాళ్ళ ఫీల్డ్ లెవెల్లో పోయి వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు పోయి పంటని ఏమి నష్టపోయిందో అంచనా వేసే కార్యక్రమాన్ని చేస్తే బాగుంటుంది. ప్రాథమిక హక్కులకు హత్య జరిగిందట. రాజ్యాంగ నిబంధనలు, చట్టం ఉల్లంఘన, ఈడీ అరెస్టుపై సుప్రీంకోర్టులో కవిత పిటిషన్. తనిఖీల కోసం వచ్చి అరెస్ట్ చేశారని ఫిర్యాదు. విమాన టికెట్ ముందుగానే కొన్నారని ఆరోపణ. ఎవరో ఇచ్చిన ప్రకటనలపై కేసులో ఇరికించారు. చర్యలు తీసుకునేది కోర్టు అనుమతి ఇవ్వలేదు. అరెస్టు యాదృచ్ఛికం కాదు, కుట్రలో భాగం. కేంద్రం చేతిలో ఈడీ కీలుబొమ్మగా మారింది. తక్షణం విడుదల చేయాలని కవిత విన్నపం చేశారట. ఈడీ ఆరోపణలు నిరాధారం అట. నిరాధారం అయితే ప్రూవ్ చేసుకోవాలి మీరు. కోర్టులో మిమ్మల్ని అరెస్ట్ చేశారు కాబట్టి ప్రాథమిక హక్కులకు హత్య జరిగిందంటే చాలామంది చాలా రకాలుగా 10 సంవత్సరాలు అరెస్ట్ అయ్యారు తెలంగాణలో కూడా. వాళ్ళకు కూడా ప్రాథమిక హక్కులకు హత్య జరిగింది. కానీ అప్పుడున్న మీ ప్రభుత్వం ఏం చెప్పింది? తప్పు చేయని వాళ్ళకి భయం ఎందుకు, విచారణ ఎదుర్కోవాలి అని చెప్పారు. మీరు కూడా విచారణ ఎదుర్కోవాలి. ఎందుకు భయపడుతున్నారు? మీరు తప్పు చేయలేదు అంటున్నారు, చేయలేదు అని ప్రూవ్ చేసుకోండి. ఈడీ తప్పు చేసిందని ఆధారాలతో సహా కోర్టుకు సమర్పిస్తుంది. ఆ ఆధారాలు తప్పు అనేది మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ప్రూవ్ చేసుకుంటే తప్ప ప్రాథమిక హక్కులకు హత్య జరిగిందా, మీకు అన్యాయం జరిగిందా లేదా అప్పుడు తెలుస్తుంది. మీరు ఉట్టినే స్టేట్మెంట్లు ఇస్తే కాదు కదా. ఇది 3 ఏళ్లు దర్యాప్తు చేశారు, రూపాయి పట్టుకోలేదు. సుప్రీంకోర్టుకు కూడా ఈడీ వాదనలు తోసిపుచ్చింది. ఆధారాలు సమర్పించలేదని స్పష్టంగా పేర్కొంది. ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు ఖండించిన ఆప్ పార్టీ ఖండిస్తుంది. మరి ఎందుకు ఖండించదు? ఇప్పుడు ఆప్ వాళ్ళు ఇది ఏమే కదా ఉంది. ఆప్ పార్టీ నాయకులకి కవితకు మధ్య డీలే ఇది. కాబట్టి ఆప్ పార్టీ ఖండించకపోతే వేరే ఎట్లుంటుంది? వేరే స్టాండ్ ఉండదు కదా వాళ్ళకి. తప్పనిసరిగా అందులో ఉన్న ఉప ముఖ్యమంత్రే పోయి జైల్లో ఉండే. ఇది ఒక వార్తగా ఇచ్చింది. రేవంత్, పొంగులేటి బీజేపీతో టచ్లో ఉన్నారట. గాదే ఎన్నయ్య గారు తెలంగాణ ఉద్యమకారుడు. ఆయన నిన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ 10 సంవత్సరాల్లో ఎప్పుడు నమస్తే తెలంగాణలో కానీ టీ న్యూస్లో కానీ ఎప్పుడు కూడా ఆయన ఇంటర్వ్యూ కానీ ఆయన మాట కానీ రాలే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని విమర్శించింది కాబట్టి వెంటనే హైలైట్ చేస్తూ ఆయనకు సంబంధించిన ఒక వార్తని నమస్తే తెలంగాణ. కాంగ్రెస్ సర్కార్ కూల్చేందుకు కమలం పార్టీ ఎత్తులు. రేవంత్ నమ్మదగిన వ్యక్తి కాదని బీజేపీ అభిప్రాయం. పొంగులేటితో చేతులు కలిపేందుకు అధిక ప్రాధాన్యం. అసెంబ్లీ ఎన్నికల ముందు వాళ్ళతో టచ్లోనే మంత్రి. లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ సీఎంగా అవకాశం. ఆగస్టులోగా ఆపరేషన్ తెలంగాణ పూర్తయ్యే ఛాన్స్. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ టార్గెట్గా ఎమ్మెల్సీ కవిత అరెస్ట్. కేజ్రీవాల్ అరెస్టుతో ముగియనన్న ఈడీ ఎపిసోడ్. నమస్తే తెలంగాణతో తెలంగాణ ఉద్యమకారుడు, సామాజిక విశ్లేషకుడు గాదె వెన్నయ్య అన్నట్టు ఈ మొత్తం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఏదో జరుగుతుంది, అలజడి జరుగుతుందనే ఒక వాతావరణాన్ని తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీలు లబ్ధి పొందాలి అంటే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు బయటికి పోకుండా చూడాలనే ఒక ప్రయత్నంలో భాగంగానే ఇట్లాంటి ఇంటర్వ్యూలు, ఇట్లాంటి వ్యక్తులను కొంచెం ఫ్లిప్ చేసి ఇంటర్వ్యూ చేసే కార్యక్రమం చేస్తున్నాం. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం, ఆ వివరాల జోలికి మనం పోము. ఎందుకంటే ఆ సమాచారం ఏందనేది మనకి తెలియదు. కానీ ఇట్లాంటి హైలైట్ చేయడానికి 10 సంవత్సరాల నుంచి గాదే ఎన్నయ్య ఎవరో ఇదే బీఆర్ఎస్ పార్టీకి తెలియదు, ఇదే నమస్తే తెలంగాణకు తెలియదు, టీ న్యూస్ తెలియదు. ఇవాళ గుర్తుకొచ్చారు. ఎందుకు? కాంగ్రెస్ పార్టీలో విచ్ఛిన్నం జరిగింది, కాంగ్రెస్ పార్టీలో చీలిక వస్తుంది అని ఆయన 4 మాటలు అన్నారు కాబట్టి ఆ మాటలను హైలైట్ చేస్తూ ఒక వార్త రాస్తే బీఆర్ఎస్ పార్టీలో రోజుకొకళ్ళు వెళ్ళిపోతుండ్రా, వెళ్ళిపోయే వాళ్ళని ఆపటం కోసం ఏదో కాంగ్రెస్ పార్టీ కూడా బాగలేదటగా ఎందుకు అని ఆగుతారేమనే ఒక ఉద్దేశం తప్ప దీంట్లో ఎట్లాంటిది లేదు. ఇది బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటంటే పొయ్యే వాళ్ళని ఆపుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఎంపీ ఎన్నికల దాకా పరువు కాపాడుకోవడానికి అటు కాంగ్రెస్ పార్టీ చాలా ముమ్మరంగా దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. 30 మంది ఎమ్మెల్యేలను ఎట్ ఏ టైం గుంజకపోయే ప్రయత్నం చేస్తుంది. వన్స్ 30 మంది ఎమ్మెల్యేలు పోయారంటే ఊర్లలో కూడా ఖాళీ అయ్యే పరిస్థితుంది. దాని నుంచి రక్షణ పొందడానికి కాంగ్రెస్ పార్టీలో అలజడి లేస్తుంది. పొంగులేటి రేవంత్ ఏదో అవుతుంది, బీజేపీతో టచ్లో ఉన్నారు, అయిపోద్ది, ఆగస్టుకి అయిద్ది, ఇది అదని ఎంతో చెప్పిస్తే అది నిజమా కాదా పక్కన పెడితే ఇది ఇప్పుడు అప్రస్తుతమైన విషయాన్ని నమస్తే తెలంగాణ పేపర్ ఒక్కటే ఎందుకు హైలైట్ చేసిందంటే ఇదనమాట. వాళ్ళ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు జారిపోకుండా, అభ్యర్థులు జారిపోకుండా చూసుకునే పరిస్థితి. ఎందుకంటే గమ్మత్తు ఏంటంటే ఇప్పటికే ఎంపీ అభ్యర్థులను కొంతమందిని ప్రకటించారు, వాళ్ళు సుముఖంగా లేరు. కొంతమంది అసలు జారిపోయే పరిస్థితి ఉంది. ప్రకటించిన ఎంపీ అభ్యర్థులు కూడా చివరి రోజుగా నామినేషన్ వేసే వరకు గ్యారంటీ లేదు, నామినేషన్కి ముందుకు వచ్చే పరిస్థితి లేదు.
ఒకటి ఇద్దరు అభ్యర్థులు అయితే పోటీ చేయం మేము అభ్యర్థిగా ప్రకటించారు, కానీ వేరే పార్టీ నుంచి కూడా టికెట్గా ప్రయత్నం చేస్తారట కొంతమంది. ఇందులో ప్రకటించబడి ఉన్నారు, అభ్యర్థిగా అనౌన్స్ చేశారు, కానీ ఇక్కడ ఇష్టం లేక వేరే పార్టీ నుంచి ట్రై చేస్తారు. అక్కడ ఓకే అయితే ఇది క్యాన్సిల్. కాబట్టి అట్లాంటి ఈ నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఇది చేస్తారట తప్ప దీంట్లో ఏమి లేదనేది మనకు అర్థమవుతుంది. నమస్తే తెలంగాణకు సంబంధించి ఇది వార్త. జ్యోతి పేపర్, ఆంధ్రజ్యోతి. పేద మహిళకు ఏడాదికి 1,00,000, యువతకు ఏడాది పాటు 1,00,000 అప్రెంటిస్. రిజర్వేషన్లో 50% సీలింగ్ తొలగింపు, కనీస వేతనం రోజుకు 400 పెంపు, పంటల మద్దతు ధరకు చట్టబద్ధత, పంట నష్టపోయిన 30 రోజుల్లో బీమా చెల్లింపు. ఇది 5 న్యాయాలకు సంబంధించి 5 న్యాయాలు 25 గ్యారంటీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నిన్న తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఒక వార్తని వేశారు. ఏ సాఫ్ట్వేర్ వాడారు, ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, 3 రోజుల విచారణలో ప్రణీత్రావుపై దర్యాప్తు అధికారుల ప్రశ్నలు. రిట్రీవ్ అయిన మొబైల్ డేటా, సహకరించిన 2 ఇన్స్పెక్టర్లకు బేడీలు, అనంతగిరిలో హార్డ్ డిస్క్ల శకలాలు, వాటి రిట్రైవ్ కష్టమైనట్టు నిపుణులు, నిబంధనలకు విరుద్ధంగా కస్టడీకి ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు మీడియాకు లీకులు ఇస్తున్నారు. హైకోర్టును ఆశ్రయించిన ప్రణీత్రావు. ఫోన్ ట్యాపింగ్తో ఇరికించే కుట్ర చేస్తారు, బీఆర్ఎస్ పార్టీని విడే ప్రసక్తి లేదు, అవినీతి పరులే పోతున్నారు అని చెప్పి ఎర్రబెల్లి దయాకర్ ఫోన్ ట్యాపింగ్లు ఇరికించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇరికించే ప్రయత్నం చేయడానికి ఎట్లా ఉంటుంది, ఉట్టినే ఇరికిస్తారా? పర్వతగిరిలోనే డైరెక్ట్ వార్ రూమ్ పెట్టి అక్కడ నుంచే కార్యక్రమం జరిగిందని అంటే ఇరికించే ప్రయత్నం చేయడానికి అసలు ఆయన ఎవరో తెలియదు అంటాడు. ఇంక గమ్మత్తు ఏంటంటే ప్రణీత్రావు ఎవరో తెలియదు, నేను ఆయన ముఖం చూడలేదు, ఆయన నాకు తెలియనే తెలియదు అంటాడు. ఆయన ఎట్లా తెలియదో వాళ్ళు చూసుకుంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటారు. తెలుసా తెలియదా పిలిచి అడుగుతారు, ఎట్లా తెలియదు, ఎట్ట తెలుసు, నీకు ఆయనకి ఏం లింకులు ఉన్నాయి, నీకు ఆయన జరిగిన కరస్పాండెన్స్ అనేది వాళ్ళని అద్దం మొహం ఒకటి దగ్గర పెడతారు, అప్పుడు తెలుస్తుంది ఎట్లా అనేది. ఇరికిస్తే ఇరుకుతారు అంత ఈజీగా. ఇది మల్కాజిగిరి నుంచి సునీతాట, చేవెళ్ల సీటు రంజిత్ రెడ్డికి, సికింద్రాబాద్ నుంచి దానం. మరో 7 టికెట్ల ఖరారు చేసిన కాంగ్రెస్. నాగర్ కర్నూలు మల్లు రవి, పెద్దపల్లి నుంచి గడ్డవంశీ, మెదక్ నుంచి నీలం మధు, నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి. ఇంకా 6 సీట్లు పెండింగ్లోనే, రేపు ఖరారుకి ఛాన్సు. కాంగ్రెస్ పార్టీ సంబంధించి నిన్న ఒక 7 టికెట్లకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంత స్పష్టంగా వాళ్ళు అయితే ప్రకటించాలి అఫీషియల్గా. దీంట్లో అంటే లీక్ అయిన ప్రకారం సికింద్రాబాద్ నుంచి దానా నాగేంద్ర అట, మల్కాజిగిరి నుంచి పట్నం సునీతా మహేందర్ రెడ్డి, అదేవిధంగా మల్లు రవి నాగర్ కర్నూలు నుంచి టికెట్ వచ్చినట్టు, గడ్డం వంశీ పెద్దపల్లి నుంచి, జీవన్ రెడ్డి నిజామాబాద్ నుంచి, నీలం మధు మెదక్ నుంచి టికెట్ అనౌన్స్ అయినట్టు ఒక వార్తని ఆంధ్రజ్యోతి వేసింది. ఇంకా ఒక 5 నుంచి 6 టికెట్లు పెండింగ్లో ఉన్నట్టుంది. ఇది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన జాబితా రావాల్సి ఉంది. వెలుగు పేపర్ చూద్దాం. ఇన్ఛార్జ్ గవర్నర్గా సిపి రాధాకృష్ణన్, జార్ఖండ్ గవర్నర్కు రాష్ట్ర బాధ్యతలు, పుదుచ్చేరికి కూడా ఆయనే. ఇవాళ రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం. తమిళిసై రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం. తమిళిసై రాజీనామా చేసిన తర్వాత ఇన్ఛార్జ్ గవర్నర్గా మన రాష్ట్రానికి సిపి రాధాకృష్ణన్, జార్ఖండ్ గవర్నర్కి అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఆయన ఈరోజు ప్రమాణ స్వీకారం ఉందట. తమిళిసై గారు తమిళనాడులో లోక్సభకు పోటీ చేస్తున్నట్లు అక్కడికి రిలీవ్ అయ్యి వెళ్ళిపోయారు. వారి ఆమోదం, రాజీనామా కూడా ఆమోదం పొందినట్టుంది. మొత్తానికి ఈరోజు కొత్త గవర్నర్కి, ఇన్ఛార్జ్ గవర్నర్ ప్రమాణ స్వీకారం ఉంది. ఇది ఒక వార్తగా ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్లో 2 CIలట అదుపులోకి తీసుకొని విచారిస్తున్న స్పెషల్ టీం. వరంగల్ కమిషనరేట్ పరిధిలో వాళ్ళిద్దరు డ్యూటీ. పర్వతగిరి సిరిసిల్లలో వార్ రూమ్స్ ఆపరేటు. పర్వతగిరి సిరిసిల్ల అంటే కేటీఆర్ నియోజకవర్గం. పర్వతగిరి అంటే ఏంది సొంత ఊరు, ఎర్రబెల్లి దగ్గర. ఇక్కడ వార్ రూములు పెట్టి అక్కడి నుంచే మొత్తం సర్వరు ఉందట. ఓ మాజీ మంత్రిని విచారించేందుకు. ఓ మాజీ మంత్రి ఏనే ఎవడో కాదు. ప్రణీత్రావు ఎవరో నాకు తెలియదు. తెలియదంటే తెలిపిస్తారు. పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు తెలిపిస్తారు, బొమ్మ పడిద్ది, తెలిసేటట్టు చేస్తారు. ఏముందాడా, ట్యాపింగ్తో నాకు సంబంధం లేదు, ఎర్రబెల్లి దయాకర్ ఈ కేసులో నన్ను ఇరికించాలని చూస్తున్నారు, నా పేరు చెప్పాలని అతనిపై ఒత్తిడి చేస్తున్నారు, బీఆర్ఎస్ను వదిలిపెట్టే ముచ్చటే లేదని కామెంట్. ఎవడు వదిలిపెట్టవాడు నిన్ను? నువ్వు ఓడిపోయినాడు, వదిలితేంది వదలపోతేంది, నీతో అయ్యేది పోయేది. ఇప్పుడు ఓడిపోయినావు కదా, ఏమైనా గెలిచిన ఎమ్మెల్యే అయితే ఉపయోగం ఉంటుంది. ఇంకోటి నాకు సంబంధం లేదు, ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి పర్వతగిరిలో సర్వర్ కథ అయింది, మరి అది ఎవరు పెట్టారు? నీ సొంత ఊరు, నీ సొంత గ్రామం, ఆయన ఎవరో తెలియదంటావు. తెలవకుండా ఆ గ్రామంలో సర్వరు వార్ రూమ్ ఎట్లా పెట్టిండు అనేది అలా వీటన్నిటికీ నువ్వు ఎట్లా ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు అడుగుతారు. అడిగిన దానికి సమానం చెప్పాల్సింది. కవిత కడిగిన ముత్యంలో బయటకు వస్తుంది. బీఆర్ఎస్ను బలహీనపరిచేందుకు అరెస్టు సత్యవతి రాథోడ్. కేసీఆర్ కేజ్రీవాల్ను ఇబ్బంది పెట్టడమే మోదీ లక్ష్యం, పాలసీలు మార్చినంత మాత్రాన అవినీతి జరిగినట్ట, అట్లయితే బొగ్గు విద్యుత్ పాలసీలు మార్చిన ప్రధాని మోదీని అరెస్ట్ చేయాలనా అని ప్రశ్నించారు. కడిగిన ముత్యం లెక్క కవిత వస్తుందట, ఏమో చెబుతుంది మరి సత్యవతి రాథోడ్ గారు. ఎట్లా వస్తుందో మరి చూడాలి. కడిగిన ముత్యం లెక్క అవుతుందట.
రెండో జాబితా రెడీ, ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు పూర్తి, కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో ఆమోదం, ప్రకటన వెలువడకపోవడంతో ఆశావాగుల్లో కొనసాగుతున్న ఉత్కంఠ. 8 స్థానాలకు పేర్లు ఖరారయ్యాయి అంటున్న ఏఐసిసి వర్గాలు. ఇది 8 స్థానాలు. రంజిత్ రెడ్డి చేవెళ్ల, సునీత మహేందర్ రెడ్డి మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు మల్లు రవి, గడ్డవంశీ పెద్దపల్లి, నిజామాబాద్ జీవన్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి కరీంనగర్ అట, పసునూరి దయాకర్ వరంగల్, డాక్టర్ సుమలత ఆదిలాబాద్. ఈ 8 స్థానాలు అయినట్టు ఒక లీక్ వచ్చింది. ఇది అఫీషియల్ కాదు, లీక్ వచ్చింది. దాదాపు మరి వీళ్ళ పేర్లే అయితేయా చూడాలి. ఒక వార్తగా సాక్షి పేపర్ ఇచ్చింది. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.